ఇప్పటికే థంబ్నెయిల్ బట్టి మీకు అర్థమై ఉంటుంది ఈ టాపిక్ ఏంటో. ఒత్తిడి వల్ల నిజంగానే షుగర్ లెవెల్స్ పెరుగుతాయా? ఇది ఒక అపోహ లేక నిజమా? అసలు షుగర్కి ఒత్తిడికి ఉన్న సంబంధం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. డైరెక్ట్గా చెప్పాలంటే ఒత్తిడి వల్ల షుగర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది ఎలాగంటే మన ప్రతి ఆలోచనలో శరీరం హార్మోన్స్ రెస్పాండ్ అవుతాయి. మంచి ఆలోచనలకు మంచి హార్మోన్స్, స్ట్రెస్ ఉన్నప్పుడు స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి అనేక సమస్యలకు దారితీస్తాయి. మనం స్ట్రెస్ లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కార్టిసోల్ అనే ఒక హార్మోన్ను ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఇది లివర్ నుంచి ఎక్కువగా షుగర్ని రక్తంలో పంపేలా చేస్తుంది. అలాగే ఈ స్ట్రెస్ వల్ల శరీరం ఇన్సులిన్కు సరిగ్గా స్పందించదు. ఫలితంగా గ్లూకోజ్ శరీరంలోనే మిగిలిపోతుంది. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీర్ఘకాలికంగా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ 2 అనే డయాబెటీస్కు దారితీస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి వల్ల అనారోగ్యకరమైన బ్యాడ్ లైఫ్ స్టైల్ అలవాటు అవుతుంది. స్ట్రెస్ వల్ల ఆహారంలో ఎక్కువగా షుగర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది, వ్యాయామం చేయాలనిపించదు, సరైన నిద్ర పట్టదు, ఆల్కహాల్, స్మోకింగ్ వంటి అలవాట్లను పెంచేస్తుంది. ఇవన్నీ డయాబెటీస్ను మరింత తీవ్రమయ్యేలా చేస్తాయి. అందువల్ల యోగా చేయండి, ధ్యానము, ఎక్సర్సైజు, సరైన టైంకి నిద్రపోండి. ఇలాంటివన్నీ చేస్తే ఒత్తిడిని, షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. మీకు తెలుసా, స్ట్రెస్ వల్ల వచ్చే డయాబెటీస్ను రివర్స్ చేసుకోవడానికి ఈ మైండ్ బాడీ కనెక్షన్ వల్ల నెగటివ్ ఎఫెక్ట్ని మినిమైజ్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ హోమియోపతి పద్ధతుల్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు లేని అద్భుతమైన మందులు ఉన్నాయని మీకు తెలుసా? ఒకవేళ మీరు ఆరోగ్యకరమైన పద్ధతుల్లో డయాబెటీస్ రివర్స్ చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. ఆరోగ్యాన్ని తిరిగి సొంతం చేసుకోండి.